హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వింటర్కి సంబంధించిన ఒక ఫేస్ ప్యాక్ గురించి అయితే తెలుసుకుందాము. ఇప్పుడు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయి చాలా ఫేస్ అనేది చాలా పొడిబారినట్లుగా అండ్ డెడ్ స్కిన్ అనేది ఎక్కువగా అయితే వస్తూ ఉంటుందండి. అలా రావడం వలన మన స్కిన్ మీద వచ్చేసి ర్యాషెస్ లాంటివి, పింపుల్స్ లాంటివి అలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి ఈ సీజన్ అనేది చాలా హార్మ్ఫుల్గా అయితే ఉంటుందండి. వాళ్ళకి ర్యాషెస్ అనేవి ఎక్కువగా వస్తాయి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేయడం వలన రిజల్ట్ అనేది మన ఫేస్ మీద చూడొచ్చు. అండ్ ఇది డ్రై స్కిన్ వాళ్ళనే కాదండి, ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. ఏ స్కిన్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఇప్పుడు మనము ఇది ఇప్పుడు నాది వచ్చేసి నార్మల్ స్కిన్ అండి. నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడు నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను. రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే అయితే చూడండి. ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తానండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నా వీడియో చూస్తున్నారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలైతే చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. బౌల్లోకి శనగపిండిని అయితే 1 స్పూన్ వరకు వేసుకోవాలి. శనగపిండి అనేది మన స్కిన్కి మంచిగా హెల్ప్ అయితే అవుతుందండి. ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపించడానికి అండ్ ఫేస్ మీద డెడ్ స్కిన్ అనేది క్లియర్ చేయడానికి, ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అయితే అవుతుంది. 1.5 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి. ఇలా శనగపిండి అనేది వేసుకున్న తర్వాత ఇది కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు అనేది 1/2 స్పూన్ వరకు కస్తూరి పసుపుని వేసుకోవాలి. కస్తూరి పసుపును 1/2 స్పూన్ వరకు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బాదం ఆయిల్ అండి. ఇది ఈ వింటర్ సీజన్కి ఫేస్ మీద బాదం ఆయిల్ అనేది అప్లై చేయడం వలన ఒక మంచి రిజల్ట్ అనేది మన ఫేస్ మీద చూడొచ్చు. మన ఫేస్ మీద డ్రై స్కిన్ అనేది లేకుండా అయితే చేస్తుందండి. డైలీ మనం ఈ బాదం ఆయిల్తో ఫేస్ మసాజ్ చేసుకోవడం వలన మన స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజర్గా అయితే కనిపిస్తుంది అండ్ మన స్కిన్ చాలా హెల్తీగా అయితే కనిపిస్తుందండి. ఈ బాదం ఆయిల్ వచ్చేసి నేను 1 స్పూన్ వరకు బాదం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. 1 స్పూన్ బాదం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మీ దగ్గర బాదం ఆయిల్ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి, మీరు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ ఉంటుంది కదా, మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది కదా, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి పాల మీద మీగడ అండి. పాలు మనం మరగబెట్టిన తర్వాత మీగడ అనేది వస్తుంది కదా, ఆ మీగడను బాగా చల్లారిన తర్వాత మీగడ అనేది 1 స్పూన్ వరకు ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవాలి. ఈ వింటర్ సీజన్కి ఈ మీగడ అనేది వేసుకొని ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయడం వలన మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా, చాలా మాయిశ్చరైజర్గా అయితే కనిపిస్తుందండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఓన్లీ మీగడ అనేది ఫేస్ మీద అప్లై చేయడం వలన మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. 1 స్పూన్ వరకు పాల మీద మీగడను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మనం ఇలాంటి చిన్న చిన్న బ్యూటీ టిప్స్ అనేవి ట్రై చేసే వాళ్ళందరి ఇళ్ళలో రోజ్ వాటర్ అయితే ఉంటుందండి. రోజ్ వాటర్ వచ్చేసి 1/2 స్పూన్ వరకు రోజ్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు హనీ అనేది సెట్ అయ్యే పని అయితే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండదు. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు రోజ్ వాటర్ కూడా మంచిగా హెల్ప్ అయితే అవుతుందండి. మన స్కిన్కి, మన స్కిన్ టోన్కి టోనర్గా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద వచ్చేసి డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అయితే అవుతుందండి. మనకు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది నేను ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి. ఫేస్ మీద ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఉండాలి. ఎటువంటి మేకప్ అనేది ఫేస్ మీద అయితే ఉండకూడదండి. మీరు ఫేస్కి, నెక్కి అండ్ హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ అని. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేట్ అయితే చేస్తుందండి. ఇలా ఫేస్ మొత్తం వచ్చేసి ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అనేది ప్యాక్ అనేది ఫేస్ మీద ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత వాష్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుందో. నేను హ్యాండ్స్ మీద కూడా అప్లై చేస్తాను. హ్యాండ్స్ అనేవి కొంచెం నాకు డ్రై అయినట్టుగా అనిపిస్తున్నాయండి. హ్యాండ్స్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను. ఫేస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫేస్ అనేది చాలా స్మూత్గా అయితే ఉందండి. అండ్ మనకి చాలా డ్రై లేకుండా అయితే కనిపిస్తుంది స్కిన్ అనేది. ఇలాగే మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది డే బై డే వేసుకున్నాం అనుకుని, ఇంకా డ్రై స్కిన్ వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ అనేది డే బై డే వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఫేస్ మీద కనిపిస్తుందండి. అండ్ నార్మల్ స్కిన్ అయినా ఏ స్కిన్ వాళ్ళైనా ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు. నార్మల్ స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ వాళ్ళైనా వీక్లో ఒక 1 టైం అయినా తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేసి చూడండి. మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదండి. ఈ వింటర్ సీజన్కి మన స్కిన్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. అండ్ వింటర్ సీజన్కి మన స్కిన్ మీద వచ్చేసి డ్రైనెస్ అనేది ఎక్కువ అవ్వడం వలన ఫేస్ మీద ర్యాషెస్ అనేవి, పింపుల్స్ అనేవి ఎక్కువగా అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ అనేవి మన ఫేస్ మీద అప్లై చేయడం వలన మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.